హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ప్రభాస్ అన్న కల్కి మూవీ కొంచెం కొంచెంగా ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ట్రైలర్ కూడా వచ్చేసింది, సెకండ్ ట్రైలరు. సో ట్రైలర్ చూసాక మనందరికీ తెలుసు పీక్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అని. సో ఇలాంటి టైంలో ఒక బ్రేక్ లాగా వచ్చిందనమాట. మన టికెట్ ప్రైజెస్ ఇచ్చారు, టికెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. టికెట్స్ విషయానికి వస్తే మాత్రం సింగిల్ స్క్రీన్ వచ్చేసి ఫర్ ఫర్ బెనిఫిట్ షోస్ అంట 377 అంట సింగిల్ స్క్రీన్. అండ్ మన మల్టీప్లెక్స్కి వచ్చేసి 495 అంట. సో ఇవి టికెట్ ప్రైజెస్. సో ఇవి మన నైజాంలో అంటే హైదరాబాద్లో ఇవి తీసుకుంటున్నారనమాట టికెట్ ప్రైజెస్. సో టికెట్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇదనమాట. అండ్ రెగ్యులర్ షోస్కి వస్తే సింగిల్ స్క్రీన్కి వచ్చేసి 266 అంట వన్ టికెట్ వచ్చేసి. అండ్ మల్టీప్లెక్స్కి వచ్చేసి 414 అంట. సో ఈ ప్రైజెస్ వచ్చేసి సమ్వాట్ యాక్సెప్టబుల్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతంత బడ్జెట్ పెట్టి తీస్తున్నప్పుడు సో అది తొందరగా రికవర్ చేయాలంటే, తక్కువ టైంలో తొందరగా రికవర్ కావాలంటే డెఫినెట్గా ఈ మాత్రం ఉండాల్సి వస్తుంది బడ్జెట్, టికెట్ ప్రైజెస్. అందులో నాకేం పెద్దగా అనిపిస్తలేదు. కాకపోతే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది కొంచెం పెద్ద విషయమే. సో నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు కనుక ప్రభాస్ గారి ఫ్యాన్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటే వెళ్ళండి. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు వెళ్ళి ఆ ఫ్యాన్ మూమెంట్ ఎంజాయ్ చేయడంలో తప్పేం లేదు. సో ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి డెఫినెట్గా ఆ ప్రైస్ పెట్టినా కానీ అఫోర్డబుల్గా అనిపిస్తుంది. సో ఒకవేళ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే, ఒకవేళ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ అయితే నన్ను అడిగితే కొంచెం వెయిట్ చేసి వెళ్ళడం బెటర్ అనమాట. లేదు అంత వెయిట్ చేయలేము, టికెట్ ప్రైజెస్ తక్కాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి మీకు అనిపిస్తే ఓకే, ఇట్స్ బెటరే అనుకొని మరి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి. ఒక సెకండ్ డేనో, థర్డ్ డేనో, ఫోర్త్ డేనో వెళ్ళండి, ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి సినిమాలని మాస్ ఆడియన్స్తో చూడడంతో పాటు క్లాస్ ఆడియన్స్తో చూస్తే బాగా అనిపిస్తుంది సినిమా. ఎందుకంటే చాలా ప్రశాంతంగా చూస్తే ఆ సినిమా ఎక్కువ అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అఫ్కోర్స్ ప్రభాస్ గారికి సలార్ తర్వాత ఒక మంచి సినిమా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అలాగే మాస్ ఆడియన్స్ కూడా వెళ్తారు. సో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మాస్ ఆడియన్స్తో చూస్తేనే కిక్ వస్తుందని మీరు అనడంలో తప్పేం లేదు, అది కూడా కరెక్టే. సో మీరు ఒకవేళ ప్రభాస్ గారి ఫ్యాన్ అయ్యి ఉంటే 2 సార్లు చూడండి, తప్పేముంది అందులో. సో అది నా సజెషన్. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టికెట్స్ ఎవరికైనా దొరికాయా లేవో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అబ్బా నాకైతే దొరకట్లేదు. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసుకుందాం మనం ఇక. అది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.